అయితే ఇంటర్వ్యూ అనేది దాదాపు ఒక 30 నుంచి 35 నిమిషాలు జరిగిందండి నాకు. దినేష్ దాస్ సార్ బోర్డు మా ఆఫ్టర్నూన్ లైక్ 2:30కి అలా జరిగింది. అయితే సగం డిస్కషన్ మొత్తం కూడా మనం తెలంగాణ నుంచి కాబట్టి ఏపీ తెలంగాణ ఎందుకు విడిపోయింది, ఆ ఇష్యూస్ ఏందని చెప్పేసి దాదాపు ఒక 15 to 20 మినిట్స్ అదే జరిగింది. అయితే ఒకప్పటికి ఇప్పటికీ అంటే ఎందుకు వచ్చింది ఉద్యమము, దానివల్ల అనుకున్న బెనిఫిట్ జరిగిందా లేదా, ఇట్లా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే ఎందుకు వచ్చిందంటే నీళ్లు నిధులు నియామకాలు అనేది 3 అంశాలు ఉన్నాయి సార్ అని చెప్పాను. అయితే ఈ 3 అంశాల మీద ఒకప్పటికి ఇప్పటికి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందో ఒక్కొక్క దాన్ని జస్టిఫై చేయమని చెప్పి అడిగారు. అయితే ఒకప్పుడు ఇరిగేషన్ అనేది ఒక 65 లక్షల ఎకరాలు ఉంటుండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 1,32 లక్షల ఎకరాలకు సాగు భూమి అనేది పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న నిధులు అంటే డైవర్షన్ ఆఫ్ రీసోర్సెస్ ఉండే అని చెప్పి చెప్పాను. అదే తర్వాత ఇంకా జాబ్స్ లేవని అని చెప్పాను కదా. ఇట్లా ఒక్కొక్క ప్రశ్న అట్లా ఎక్కువ అంటే తెలంగాణ మీదనే ఒక సగం బాగా మొత్తం తెలంగాణ ఉద్యమం మీదనే జరిగింది. తర్వాత హాబీస్ గురించి అడిగారు. హాబీస్ నావి 2 హాబీస్, ఒకటి విపాసన మెడిటేషన్, రెండోది ట్రెక్కింగ్. సో విపాసన మెడిటేషన్ మీద దే 6 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి అంటే విపాసన అంటే ఏందని అడిగారు. సో అదొక పాలీ లాంగ్వేజ్ టర్మ్, అంటే టు సీ రియాలిటీ యాజ్ ఇట్ ఈస్, అంటే ఉన్నట్లుగా చూడడమే దాని అర్థం. సో అది చెప్పాను. అయితే అంటే ఎక్కడ వెళ్ళావని అడిగారు. అంటే నేను ఇక్కడ మనకు హైదరాబాద్లో దమ్మకెత్త అని అంటారు వాళ్ళు, ఒక బుద్ధిస్ట్ టర్మ్స్ ఉంటాయి, గుర్రంగూడ దగ్గర ఉంటుంది సెంటర్, అక్కడ వెళ్ళానని చెప్పాను. తర్వాత ఇంకా దాని విపాసన మోడర్న్ టైమ్స్లో ఇండియాకి తీసుకొచ్చిన ఆ టీచర్ పేరు ఏం పేరు అని అడిగారు, సత్యనారాయణ గోయంకా. తర్వాత ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అని చెప్పారు. అంటే ఈ లాంటిన్ మయన్మార్ బర్మా వాళ్ళ టీచర్ ఎవరని కూడా అడిగారు, సయాజీ బాకిన్ అని చెప్పేసి ఒక మయన్మారీస్ పేరు ఉంటుంది. ఇంకా తర్వాత అది నాకు వ్యక్తిగతంగా ఎట్లా యూజ్ అయిందని చెప్పి కూడా అడిగారు. కొన్ని చెప్పాను అనమాట. అంటే ఇంతకుముందుకు లేనంత, అంటే ఇంతకుముందు బాగా ఎమోషనల్గా యాంగర్ ఇష్యూస్ ఉంటుండేవి, సో ఇప్పుడు చాలా కామ్గా పీస్ఫుల్గా ఉన్నానని చెప్పడం. ఇంకా నాకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్గా ఇట్లా అనేక విధాలుగా యూజ్ అయిందని చెప్పి చెప్పాను. దాని మీద అట్లా విపాసన మీద కూడా జరిగింది. ఇంకోటి ట్రెక్కింగ్ ఎక్కడ చేశారని చెప్పి అడిగారు. ట్రెక్కింగ్ అంటే నేను కవ్వాల్ టైగర్ రిజర్వ్కి వెళ్ళాను, మన దగ్గర ఇక్కడ ఆసిఫాబాద్ దగ్గర ఉంటుంది కదా. 3 days ట్రెక్కింగ్కి వెళ్ళాను. సో దాంట్లో ఎక్స్పీరియన్సెస్ అంటే అది ఎట్లా నీకు యూజ్ అయింది, ట్రెక్కింగ్ ఎందుకు వెళ్తారు చిన్నప్పటి నుంచి అని అడిగితే, అంటే మాది బేసిక్గా ఇక్కడ అమరాబాద్ దగ్గర కదా. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ మాకు పక్కనే ఉంటుంది, ఇక్కడ కొండలు అవన్నీ ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు అలా వెళ్ళేవాడిని.